ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇస్తాను. మొదటిగా ప్రెసిడెంట్ విష్ణు గారికి ఇస్తాను. రెండవసారిగా మిగతా ఎవరెవరైతే ఇక్కడ ఎవరున్నారో వాళ్ళందరినీ పిలుస్తాము. అందరికి కలిపి ఒకేసారి ఇస్తాం సమయాభావం వల్ల. ఆనరబుల్ మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఇవ్వటం సమయం. వీళ్ళకి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ టు కమ్ ఓవర్ హియర్ టు టేక్ ఓత్ ఆఫ్ ఆఫీస్. అను నేను విష్ణు మంచు అను నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బైలాస్ కి మరియు కోడ్ ఆఫ్ కండక్ట్ కి లోబడి ఉంటానని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో ఎవరి పట్ల భయము కానీ ఎవరి పట్ల పక్షపాతం కానీ ప్రవర్తించను. నా కర్తవ్య నిర్వహణలో ఎవరి పట్ల భయంతో కానీ ఎవరి పట్ల పక్షపాతంతో కానీ ప్రవర్తించను. మాలో రహస్యంగా ఉండవలసిన ఏ విషయాలు బహిర్గతంగా మాట్లాడకుండా మా గౌరవాన్ని నిలబెడతాను. మాలో రహస్యంగా ఉంచవలసిన విషయాన్ని బహిర్గతంగా మాట్లాడకుండా మా గౌరవాన్ని నిలబెడతాను. ఆల్ ది బెస్ట్. As the Joint Secretary, Madala Ravi Garu. As Vice President, Executive Committee members ga Vinayna, C. Vanik, Harnath Babu, Pasuneri Srinivas, Ashok Kumar Garu, Geeta Singh, Shashank స్టేజ్ మీదకి. ఇంకెవరైనా గెలిచిన వారు ఉంటే ఈ లిస్టులో లేకుండా దయచేసి రమ్మని కోరుతున్నాను. అను నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బైలాస్ కి మరియు కోడ్ ఆఫ్ కండక్ట్ కి లోబడి ఉంటారని భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో ఎవరి పట్ల భయంతో కానీ ఎవరి పట్ల పక్షపాతంతో కానీ ప్రవర్తించను. మాలో రహస్యంగా ఉండవలసిన ఏ విషయాలు బహిర్గతంగా మాట్లాడకుండా మా గౌరవాన్ని కాపాడుతాను. హృదయంలో ఏది దాచుకోకుండా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి ఆయన. ఎస్, వి మస్ట్ ఫీల్ ప్రౌడ్. ఉన్నట్టు మాట్లాడాలి. మనం ఓన్లీ కళాకారుల గురించి మాట్లాడుకుంటాం, రాజకీయ వేరే వెళ్ళకూడదు. మనం ఒకటి ఎంతమంది నేను ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఎంతమంది మంచి మనుషులు మంచి మనసులు నా బిడ్డను ఆశీర్వదించినప్పుడు ఇంకా గుళ్ళు ఎందుకు, ఆ గుడిలోని దేవుళ్ళు ఎందుకు, మీరే నా బిడ్డకు దేవుళ్ళు. మీ చేతుల్లో పెట్టాను. వద్దు అనుకున్న దాన్ని కావాలి అని మీ చేతుల్లో పెట్టాను. కళాకారులారా, అందరూ ఒకటిగా ఉండండి. ఓటు వేయని వాడి మీద పగ వద్దు, ఎవరికి వద్దు. ఇటు సైడు వద్దు, అటు సైడు వద్దు. అది మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఓటు వేయలేదని వాడి మీద కక్ష, పగ. ఆ పగ చూడండి, పగ అంటే ఫేస్ ఎలా ఉంటుందో అది సర్వనాశనం చేస్తుంది. వద్దు. ఎవరైనా నా సినిమాలో ఉన్నారు, నేను అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిపించుకుంటాను, డబ్బు ఇస్తాను, వాళ్ళు అడిగింది ఇస్తాను, లేదా తగ్గించమంటాను. నాకు రాగద్వేషాలు లేవు. కాబట్టి మనందరం కలిసి మెలిసి ఉందాం. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. ఒక మంచి హీరో, మంచి నటుడు, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఈ వయసులో ప్రెసిడెంట్గా ఉన్నాడు. మేమంతా మెంబర్స్గా ఉన్నాం. భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప ఖ్యాతి తీసుకురావాలి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తెలంగాణ ఇక్కడ గెలిచాం. ఫస్ట్ సభ్యత సంస్కారంగా కేసీఆర్ గారిని కలవాలి. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వారి డేట్ తీసుకొని అయినో
ఐ నో హిమ్, హీ విల్ డూ ఇట్. ఆయన మాట చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. కళాకారులకు సహాయం చేస్తాడు. చూడండి, నేను చెప్పింది జరుగుతుంది. నేను పెడతాను మీ అందరి తరఫున. నేను వెళ్ళి బ్రదర్, మీరు కళాకారులు చాలామంది ఇళ్ళు లేకుండా ఉన్నారు, ఎన్నో సమస్యల్లో ఉన్నారు. మీ వల్ల ఇది మీరు చేసి పెట్టండి. మా గుమ్మడి గారు అందరూ కూర్చొని ఎస్ రంగారావు గారిని ప్రెసిడెంట్ అంటే లేదు, గుమ్మడి గారిని పెట్టండి అన్నాడు ఎస్ రంగారావు గారు. అది మన కళాకారుల హృదయం. ఇక్కడ నువ్వు గొప్ప, నేను గొప్ప, నీకు సినిమాలు ఉన్నాయా, నాకు సినిమాలు ఉన్నాయా కాదు. సినిమాలు ఉంటాయి, ఫ్లాప్స్ వస్తాయి, జయాపజయాలు దైవాదేనా. మనం కష్టపడి ఎంత సినిమా తీసినా బ్రహ్మాండం అనుకున్నా, నో మూమెంట్ అమ్మాయి, నో మూమెంట్, ఐ డోంట్ లైక్ ఇట్, నో, ఐ డోంట్ వాంట్ ఇట్. మధ్యలో స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మనం ఎక్కడో బ్రేక్ పడిపోతుంది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ కామన్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా. బట్ ఇక్కడ ఏంటంటే నేను విద్యార్థులు చెప్తుంటా, మీరు కష్టపడి చదివితేనే అక్కడ పాస్ అవుతారు. ఇక్కడ ఎంత కష్టపడినా సక్సెస్ అన్నది మన చేతుల్లో ఉండదు. విర్రవీగుతాము, నేనెంత అని. యక్ష గంధర్వ కిన్నెరలు మీకు తెలుసు. మనందరం కళాకారులు ఉంటే గంధర్వంలో వారి ఆశీస్సులతో వచ్చామని. మరుక్షణమే ఎక్కడ కొడతాడో దింబ తిరిగేటట్టు కొడతాడు. ఇది తెలుసుకోకుండా మేము ఇంతమంది ఉన్నాం, మేము అంతమంది ఉన్నాం అని ఎంతోమంది బెదిరించారు ఇక్కడ. ఆ బెదిరింపులకు ఈ కళాకారులు సభ్యులు ఎవరూ భయపడలా. మా ఓటు మా ఇష్టం. నటన నాకు క్యారెక్టర్ లేకపోతే ఇవ్వరు కదా. దాసనారాయణ గారు ఆ రోజు ఇచ్చాడు ఫస్ట్ డైలాగు, ఎలా చెప్పాలి అని చెప్పు అలా పుష్ చేశారు. ఆ తర్వాత నా తెలివితేటతో, నా క్రమశిక్షణతో, నా ఆవేశంతో అది నష్టాన్ని లాభాన్ని కలిగించని ఈ పొజిషన్కి వచ్చాం. బట్టలు వేసుకోగలుగుతున్నాం. ఒకరి దయాదాక్షిణ్యాలు సినిమా ఇండస్ట్రీలో ఉండవు. ఓన్లీ టాలెంట్. వేదిక మీద ఉన్న వాళ్ళకి, మీకు నా హృదయపూర్వక నాగేశ్వర గారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నా చూస్తూ ఉంటారు. మనం పెద్దలను గౌరవించుకోవాలి, మన తల్లిని మనం గౌరవించుకోవాలి. అది పోయింది. తల్లికి నలుగురు బిడ్డలైనా, ముగ్గురు బిడ్డలైనా, ఇద్దరు బిడ్డలైనా కలిసిమెలిసి ఉండాలనుకుని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ కళారంగం మనుషులు టాలెంట్ ఉంటేనే ఇస్తారు, టాలెంట్ లేకపోతే ఎవరు. నేను అంతే, ఎక్కిన గడప దిగిన గడప. 47 సంవత్సరాలు నడ జీవితం. 47 సంవత్సరాలు నా జీవితాన్ని ఎప్పుడూ అందరికీ విపులంగా చెప్పా. నాది తెరిచిన పుస్తకం. మొదటి పేజీలో నేను ఏం రాసుకున్నాను, విలన్గా ఉండాలి, సినిమాల్లో యాక్ట్ చేయాలని రాసుకొని వచ్చాను. భగవంతుడు ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక రకరకాలుగా. ఈ సినిమా పరిశ్రమకు ఒక మంచి నిర్మాత, నాకు అన్నలాంటి కృష్ణ గారి సోదరుడు ఆదిశేషరావు గారు వచ్చారు. వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నాను. ఏదో మధ్యలో బ్రేక్ రాజకీయం కంటే కూడా ఎక్కువ పాలిటిక్స్ అయిపోయినాయి. ఇలాగా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాను. ఇది అవసరమా? మనందరం మహామహులు ఎస్వి రంగారావు గారు, అటువంటి మహామహులు పెట్టింది ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఒక రావు గోపాలరావు గారు, ఒక కృష్ణరాజు గారు.
నాగభూషణ్ క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుని మీకు సినిమాలు ఎందుకు ఉండవో చూద్దాం. అది గుర్తుపెట్టుకుని ఎవరికి భయపడకుండా మా ఓటు మా సొంతం అని మీరు ఈరోజు నా బిడ్డను గెలిపించారంటే ఏమి ఇచ్చి మీ రుణం తెచ్చుకోగలను. కమిటీ సభ్యులు భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చొని గంటల తరబడి అన్న వాళ్ళకు ఫోన్ చేయి, అన్న వాళ్ళకు ఫోన్ చేయని దాదాపు 600 గంటల ఫోన్లు చేసి విష్ణుతో చేయించి అందరితో మాట్లాడాం. నాకు పగ రాగద్వేషాలు లేవు, అవసరం లేదు. వయసు భయపడుతుంది, ఎప్పుడూ లేదు రాగ పగ ద్వేషాలు. శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు నా కోపం నాకే నష్టాన్ని కలిగించిన మా గురువుగారు సందర్భాలను చెప్పారు. ఉన్నట్టు మాట్లాడేవాడిని తప్పుపడతారు. ఇప్పుడు మోహన్ బాబు గారికి కోపం ఆవేశం ఎక్కువ అని, కోపం ఆవేశం తనకు నష్టం చేసిందే కానీ ఎదుటి వారికి కాదు అనే విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఆ కోపం ఆవేశం వలన తాను ఎంత నష్టపోయాడో తన మనసుకు తెలుసు తప్ప ఇతరులకు తెలియదు. ఆయన డే 1 నుంచి కూడా ఏదన్నా తప్పుని ధైర్యంగా తప్పు అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి. అదే ఆవేశం అదే కోపం అని వేరే వాళ్ళు అనుకుంటారు. అంటే మనం చేయలేనటువంటి పని తాను చేసినప్పుడు సమాజ హితం కోసం లేకపోతే తాను మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆ విషయాన్నే మాట్లాడతాడు తప్ప తనకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏముండవు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి వారికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఒక 20-25 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగినటువంటి సందర్భంలో చాలా అంశాలు వారి నుంచి నేర్చుకున్నటువంటి. రెండోది, నీకు చిత్తూరు ప్రాంతం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక విద్యా సంస్థల్ని స్థాపించడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి అంశం. మరి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణ పట్టుదల ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక మంచి టీంని మరి మా సభ్యులు ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా విష్ణుకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 పరిస్థితులు మీకు అందరికీ తెలిసినప్పటికీ మాదాల రవి గారు, శివ బాలాజీ గారు, గౌతమ్ గారికి, రఘుబాబు గారు అన్నట్టు కమిటీ సభ్యులకు అందరికీ, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మా అసోసియేషన్ అంటే ఇది చిన్న అసోసియేషన్ కాదు. ఒక 912 మందికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఈ పెద్ద వ్యవస్థని మరి ఒక యువకుడు తన భుజస్కంధాలపై వేసుకొని వారి యొక్క సంక్షేమం కోసం మరి కృషి చేయవలసినటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ మధ్యన టీవీలు, పేపర్లు రెగ్యులర్గా మీరు వాచ్ చేశారు, మేము కూడా చూసినాం. మోహన్ బాబు గారు మంచు విష్ణుకి ఏం నేర్పించారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి చదువు ఇచ్చాడు, ఒక సంస్కారం నేర్పించాడు.
పెద్దల్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చిండు వారు. నీకు విష్ణు టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు కానీ రెగ్యులర్గా మీ దగ్గర కూడా కలిసినప్పుడు కానీ చిన్న పెద్ద వారిని ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో మరి ఆ గౌరవం మోహన్ బాబు గారు వారికి ఇచ్చినటువంటి క్రమశిక్షణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇండస్ట్రీలో చాలా మందికి అందరికి 10 రోజుల ముందే ఫోన్ చేసి చెప్పిన, ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి. డెఫినెట్గా యంగ్స్టర్స్ వచ్చినప్పుడు మరి గతంలో నరేష్ గారు మరి వారికంటే ముందు చాలామంది పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉన్నారు. మరి ఆ రోజు పరిశ్రమలో ఉన్నటువంటి మరి పెద్దలందరి సహకారం తీసుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. నేను ఒకటే మళ్ళా చివరగా కూడా చెప్తున్నా, మోహన్ బాబు గారి ఆవేశం కోపం వారికి నష్టం చేసిందే తప్ప ఎవరికి కాదు అనేది కూడా అందరు గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తను ప్రేమించేటువంటి తత్వం తన దగ్గర ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అందరు బయట మాటలం కోపంగా ఉంటాడంటే సందర్భోచితంగా సమస్య పట్ల ఎవరు స్పందించినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయంలో స్పందించాలని, కానీ ఎవరికి ఆ ధైర్యం లేదు. ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తనకు నష్టం జరిగినా పర్వాలే, ఎదుటి వాడికి లాభం జరగాలనేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు జరుగుతుంది. కాబట్టి ఏ తల్లిదండ్రులు అయినా కానీ పిల్లలకి ఏమి ఇస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఒకటి చదువు, రెండోది క్రమశిక్షణ. మరి పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి మంచు విష్ణు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ టీం సభ్యులకు అందరికీ మరోసారి అభినందనలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనందరం కూర్చొని కొన్ని ప్లాన్స్ చేసి మీరు ఎంతవరకు చేస్తారు, గవర్నమెంట్ సహకారం ఎంతవరకు ఉండాలో తప్పకుండా ఒక్క మూవీ ఆర్టిస్టే కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి అంశాల విషయంలో మీతో చర్చిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఓన్లీ దీనికే అధ్యక్షులు, దీనికే పరిమితం కాదు. ఈరోజు మీ మీద ఇతరత్ర కార్యక్రమాలను కూడా మరి మీ యొక్క అవసరాన్ని మీ దృష్టికి ఆ అంశాల పట్ల కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మరి ఈరోజు మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి విష్ణు టీంకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Former President Naresh గారిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్నా ఫోన్ అన్నా అయిపోయింది కదా, లైవ్ ఏంటన్నా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు విష్ణు గారిని సత్కరిస్తున్నారు. గురురాజ్ గారు విష్ణు మంచు గారిని సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ 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 కూర్చోండి. బాబు గారు విష్ణు మంచు గారిని సత్కరించుకుంటున్నారు. శివబాలాజీ గారు పోడియం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. శివబాలాజీ గారు దయచేసి నేను పిలుస్తాను. శ్రీ మాదాల రవి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మాదాల రవి గారు యాజ్ వైస్ ప్రెసిడెంట్. శ్రీ ఎం శివబాలాజీ గారు, శ్రీ గౌతమ్ రాజ్ గారు elected as Joint Secretary of Movie Artists Association.
Harnath Babu Garu as Executive Committee Member, Shri Sivan Narayana Garu as EC Member. కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. శ్రీ మంచు విష్ణు గారిని జనరల్ సెక్రటరీ శ్రీ కాజా సూర్యనారాయణ గారు మంచు విష్ణు గారిని సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో కోసం ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ ముఖ్య అతిథులని హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.